100 రోజులు అంటే మీరు ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేసినప్పుడు అంటే అధికారం స్టార్ట్ చేసినప్పుడు 100 రోజులు అన్న ఒక అంశము చాలా ఇదిగా ఉండే ఎప్పుడైతే చూద్దాం మనకు వాచ్ డాగ్ లాగా అందరూ సో 100 రోజులు అయిపోయింది సక్సెస్ఫుల్గా నడుస్తుంది సో హౌ డూ యూ ఫీల్? అంటే ఏవైతే పబ్లిక్ కోరుకున్నదంటే ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రావాలని ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు అనౌన్స్ చేయడం జరిగింది సోనియా గాంధీ గారి చేతుల మీదుగా. ఆ గ్యారంటీస్ని ఒకటొకటి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ప్రజలు ఏదైతే 9 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక గత 9-10 సంవత్సరాల ప్రజాస్వామ్యాన్ని అసలు ప్రజలకి కనెక్టివిటీ లేకుండానే పాలనని చూశారు. ఈరోజు ఏంటంటే ప్రజలు నేరుగా మంత్రుల్ని కలవగలుగుతారు, సంబంధించిన అధికారులను కలవగలుగుతారు, ప్రజావాణి ఉంది, సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, ఆ సమస్యల్ని అడ్రస్ చేస్తుండ్రు, మీకు ఎప్పటికప్పుడు మీకు మెసేజ్ వస్తుంది మీ సమస్య ఏంది ఇది అని చెప్పని. దిస్ ఈజ్ వాట్ డెమోక్రసీ ఈస్. అంటే ప్రజాస్వామ్యం అంటే అది. ఇది గత 10 సంవత్సరాలు మనం తెలంగాణలో ఎక్కడ చూడలేకపోయినాం. సరే ప్రజల్ని పక్కన పెట్టండి, వాళ్ళ అధికార పక్షంలో ఉన్న శాసనసభ్యులే ముఖ్యమంత్రి గారిని కలవలేని పరిస్థితి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష పార్టీ నాయకులు బీజేపీ పార్టీ కానీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంఐఎం పార్టీ కానీ ఏ శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ వారు అపాయింట్మెంట్ అడిగితే 24 గంటల లోపల వారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అండ్ ఎక్కడ కూడా 65 నియోజకవర్గాల మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే మేము ఏదైతే సంబంధించి రైతు రుణమాఫీ చేస్తాము, పెన్షన్ ఇస్తాము, లేకపోతే మేము సంబంధించిన ఇందిరా మిల్లు ఇస్తామని ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. గతంలో వాళ్ళ పొరపాటు చేశారు. అంటే మమ్మల్ని గెలిపిస్తేనే ఈ స్కీమ్లు వస్తాయి, మీకు మా ఎమ్మెల్యేలు ఉంటేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా 119 నియోజకవర్గాలకి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. Start with the end in mind. You need to know where you want to reach. Every morning that we wake up, we are exercising our choice. The destiny is decided. The results are known that I'm going to win. Life of a goalkeeper is something which has always intrigued me. When you come into a stadium, this is the highest level of pressure. When I set out to do something, I decide in my mind that failure is not an option. What you feel very strongly about, those are the stories to tell. I have a mind which is absolutely restless. Mind and body are entangled sensations. That brings me back to golf. It's an amazing game. This is not a perfect game. You only learn from them. If you have a formula to a success, then you can replicate it. I feel this is my first step. I'm starting now. Winner is first born in the mind. I think, therefore I am. We are all about our mind. This and more, streaming on News 9+. Subscribe now. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే సమానంగా న్యాయం చేయాలో ప్రజలందరికీ ఏవైతే ఇచ్చిన గ్యారంటీని అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా ఆ పొరపాటు ప్రభుత్వ దృష్టికి వస్తే ఇమీడియట్గా దానిపైన చర్యలు తీసుకుంటుర్రు, ఇమీడియట్గా దానిపైన డెసిషన్స్ చేంజ్ చేసుకుంటారు, దానిపైన రివ్యూస్ జరుగుతున్నాయి. ఆ సమస్యతోటి బాధపడుతున్న ధర్నా చౌక్ ఉంది. ఏదైతే సమస్య పరిష్కరించడానికి ఆలస్యం అయితే పోయి మనం ధర్నా చేసుకునే ఒక స్వేచ్ఛ కూడా ఉంది. అసలు ధర్నా చౌక్ దగ్గరికి నాసంటి వ్యక్తులు అంటే మా ఏదైతే అధికార పక్షంలో ఉన్న ప్రతినిధులం మేము పోయి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొని ఇమీడియట్గా మంత్రి గారిని కల్పిస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ అంటే ప్రజలు కోరుకునేది ఇదే. అండ్ మీరు అన్న గ్యారంటీ సరే 10-20% రెస్ట్ అవుట్ ఉన్నాయి, లేవంటలేము ఉన్న గ్యారంటీస్లో 100% అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మేము ఎక్కడ మా మాట మేము తప్పట్లే. అండ్ ప్రజలకి మేము చెప్తాము దేని వలన అయింది, దేనికోసం అయింది, ఏ లోపల అవుతుంది అనేది. వీఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్. ప్రభుత్వం బాధ్యతతోటి పనిచేస్తే భయపడాల్సిన అవసరం లేదు. 100% మా ప్రభుత్వం బాధ్యతతోటి పనిచేస్తుంది. ఇదే రకంగా బాధ్యతతోటి మా 5 సంవత్సరాల పరిపాలన కూడా కొనసాగుతుంది. రైట్. బిగినింగ్లో అంటే విమర్శలు నెల రోజుల్లో కూడా నిలబడదు ఈ ప్రభుత్వం అన్నది మీరు 3 నెలలు చక్కగా నిలబట్టి చూపించారు. ఇంకా అండ్ గో ఆన్ ఇట్స్ గెటింగ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగర్ డే బై డే. సో కాంగ్రెస్కి బాగానే బలం యాడ్ అవుతున్నట్టుంది. వాట్ డు యు సే? అంటే మా ఫస్ట్ మెయిన్ ఎజెండా ఒకటి ప్రజలకి ఇచ్చిన గ్యారంటీని అమలు చేయాలి. దాంతోపాటు 428 ఏవైతే సబ్ గ్యారంటీస్ మేము ఇచ్చినామో ఆ ప్రతి ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని మా మొదటి లక్ష్యం. పదే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షికి కూడా చెప్పారు, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత అవసరం ప్రతిపక్షం కూడా అంతే అవసరం. మేము తీసుకున్న నిర్ణయాల్లో తప్పు ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు మీరు వచ్చి చర్చ చేద్దాము, చర్చించనీకే అసెంబ్లీ వేదిక ఉంది, మీరు రావాలని చెప్పి పదే ప్రతిపక్ష నాయకుని పిలిచినా కూడా నేను రాలేదు. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాదు. రానప్పుడు పదే రాకుండా బయటికి వెళ్ళి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా
అటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి రెండూ కలిసి 10 రోజుల్లో కూలిపోతుంది, నెలలో కూలిపోతుంది అంటే వాళ్ళు ఎట్లా ప్రజాస్వామ్యాన్ని గౌరవించామని మాకు తెలుసు అని మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేసింది చూసినాము, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేసింది చూసినాం. చేసినప్పుడు అరే ఇంత ప్రజా పరిపాలన అందిస్తుంటే ఇటువంటి ఒక పార్టీని కూలగొట్టాలనుకున్నప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న సొంత శాసనసభ్యులు అక్కడున్న నియోజకవర్గ ప్రజల ఒత్తిడి మేరకు ఇటువంటి ప్రజా పరిపాలన కావాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుల మేము ఇయాలటి కూడా మా ప్రతిపక్ష పార్టీ నాయకుని దగ్గర పోదామనంటే మాకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ముఖ్యమంత్రి గారి దగ్గర దొరుకుతుంది. ఇటువంటి ఒక ప్రభుత్వాన్ని కూలగొడతామంటే దానికి స్ట్రెంత్ యాడ్ ఆన్ చేయడానికి వాళ్ళ వ్యక్తిగత ఏదైతే సంబంధించి లేదు ఇటువంటి పరిపాలన కొనసాగాలని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలకు ఈరోజు వాళ్ళు బుద్ధి చెప్తారు.